హైదరాబాద్ లో అయితే తలకాయ మాంసం కావాలంటే కాల్చిన మేక అమ్ముతారనమాట. సో మరి ఇది మా ఆయన వాళ్ళ ఊరు కదా, ఇది ఏ ఊరు అంకుల్? ఇది నర్సాపురం అనమాట, పోర్మామిల దగ్గర. మేక తలకాయ కావాలి మాంసం అంటే ఇలా ఉట్టి మేక, పచ్చి మేక ఇచ్చేస్తారనమాట. దాన్ని తెచ్చి మనం ఇలాగా కాల్చుకోవాలి. ఇప్పుడు దీంట్లో లోపల మెదడు ఉంది, కాళ్ళు ఇచ్చారు. ఎన్ని కాళ్ళు ఇచ్చారు అంకుల్? 4 కాళ్ళు ఇచ్చారు. అండ్ ఈ తలకాయ అన్ని కలిపి 1400 అంట. మొత్తం తలకాయ ముక్కు బొక్కల్లో పుల్లబెట్టి కాల్చుతున్నారనమాట. జాగ్రత్తగా కాల్చాలి, లేదంటే మాడిపోతుంది. మా అత్తగారు తలకాయ మాసం బాగా ఉంటారనమాట. అందుకని మా ఆయన ఇవాళ తలకాయ మాసం తెప్పించారు. మా మామగారు తీసుకొని వచ్చారు. కానీ ఇక్కడ కాల్చకుండా అమ్ముతున్నారు ఏంటో, మరి మనమే కాల్చుకోవాలంట. ఫస్ట్ టైం ఇంత దగ్గర నుండి చూస్తున్నాను. నైట్ కల్లోకి వచ్చేలాగా ఉంది. ఇదైతే తలకాయ కర్రీ ఇష్టం గానీ, బట్ దీని వెనకాల ఎంత ప్రాసెస్ ఉంటదని ఈ రోజే తెలిసింది నాకు. ఎందుకు ఫ్రెండ్స్ ఇంత కష్టపడుతున్నావు? మరిది గారు మీరు నాకు దొరికిపోయినారు. సో మొత్తానికి అన్నదమ్ములు ఇద్దరు ఇస్త్రీ చొక్కేసి మరి నా కోసం కష్టపడుతున్నారు. మరి మీలో ఎంతమందికి తలకాయ కర్రీ ఇష్టం కామెంట్ చేయండి.